వెల్కమ్ ఎవ్రీబడి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర పోర్షన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మెయిన్స్లో నవంబర్లో మనకు మెయిన్స్ ఉన్నాయి. ఈ సిలబస్లో ఏవి ఇంపార్టెంట్, ఎలా చదవాలి అనే దాని మీద కొన్ని టిప్స్ మీకు ఇవ్వడం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్లాస్ యొక్క లక్ష్యం, ఈ డిస్కషన్ యొక్క లక్ష్యం. అండ్ ఫ్రెండ్స్, యాజ్ accounting for 50 marks, AP history and culture becomes very important part for your success. అయితే ఏంటంటే ఇందులో ఈ సిలబస్ లో చూసినట్లయితే మనకి 5 సెగ్మెంట్లు కనిపిస్తాయి ప్రధానంగా. ఒకటి ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన చరిత్ర. ఇందులో ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ రాసి ఉంటారు, మెయిన్స్ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి సిలబస్ అంతా తెలుసు. కానీ 1 by 1 క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఒక్కో టాపిక్ లో అనేది ఇంపార్టెంట్ ఏమిటనేది మనం చూద్దాం. సిలబస్ బిగిన్స్ విత్ శాతవాహనస్. శాతవాహనులు కాలంలో ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి ఏ విధంగా ఉంది అనేది, శాతవాహనుల మీద వాళ్ళ ఆవిర్భావం మీద చాలా వాదనలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రధానంగా వీళ్ళ పుట్టుక సిద్ధాంతాలు లేదా విమర్శనాత్మకంగా పరిశీలించండి, శాతవాహనులు ఆంధ్రులేనా అనే ప్రశ్న రావడం చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే శాతవాహన రాజకీయ చరిత్రను బ్రీఫ్ గా కూడా చూసుకోవడం మంచిది. సమ్ ఓవర్వ్యూ ఆఫ్ శాతవాహనాస్ పొలిటికల్ హిస్టరీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. See, out of 30 odd rulers, at least you should remember some of the important one. రాజకీయ చరిత్ర సిలబస్ లో ప్రత్యేకించి ఎక్కడ మెన్షన్ చేయలేదండి. కానీ ఏంటంటే in some of the important areas political history almost becomes important and gets integrated with the cultural history. ఇప్పుడు శాతవాహనుల కాలంలో బౌద్ధ మతాన్ని చేసిన సేవ అనే ప్రశ్న వస్తే గౌతమిపుత్ర శాతకర్ణి మిగతా రాజులు చేసిన సేవ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఆ విధంగా కొంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పొలిటికల్ హిస్టరీ కూడా ఇవ్వడం బెటర్, బ్రాడ్ ఓవర్వ్యూ ఇవ్వడం. గౌతమిపుత్ర శాతకర్ణి వ్యక్తిత్వం లేదా అతని ప్రాశస్త్యం, వాట్ ఈస్ ద గ్రేట్నెస్, ఎస్టిమేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి, అతని విజయాలు లేదా సాధించిన విజయాలు ఎట్టివి అనే ప్రశ్న కూడా రావచ్చు. దాన్ని మీరు 2 రకాలుగా చూడాల్సి వస్తుంది. ఒకటి, ఆయన సామ్రాజ్య విస్తరణ. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్, అకార్డింగ్ టు ద గౌతమి బాలశ్రీస్ classic inscription, his empire extended up to మరుభూమి, అంటే రాజస్థాన్. మరుభూమి అంటే రాజస్థాన్ వరకు కూడా విస్తరించింది అని చెప్పి ఇందులో పేర్కొనడం జరిగింది. అంత సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు గౌతమిపుత్ర శాతకర్ణి. మీకు తెలియని విషయం ఏంటంటే, కొంతమంది తెలిసి ఉండొచ్చు, అసలు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ సామంత రాజ్య పద్ధతిని ప్రవేశపెట్టింది గౌతమిపుత్ర శాతకర్ణి అండి. అండ్ జనరల్లీ రీడింగ్ ఇండియన్ హిస్టరీ, we always believe that it was Samudragupta who had designed Samanta state model. కానీ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశ దండయాత్రలో సముద్రగుప్తుడు ప్రవేశపెట్టినటువంటి దాన్ని ఇంచుమించు మొదటి శతాబ్దంలోనే ఆయన ప్రయోగాత్మకంగా దీన్ని పెట్టడం జరిగింది. ఏమైనా సామ్రాజ్యాన్ని ఆక్రమించడం, జయించడం, తర్వాత తన ప్రతినిధిని అక్కడ పెట్టడం, రాజునే ఉంచడం వీలైతే. దీన్ని సముద్రగుప్తుడు తర్వాత గ్రహణ మోక్షానుగ్రహ పద్ధతిని ఉత్తర భారతదేశంలో, అలాగే దక్షిణ భారతదేశ దండయాత్రలో అలహాబాద్ శాసనం గురించి ప్రస్తావించడం జరిగింది. సో అంటే ఏంటంటే అసలు భారతదేశ చరిత్రలోనే రాజకీయ పద్ధతికి సంబంధించి, పరిపాలనా పద్ధతికి సంబంధించిన ఒక గొప్ప పద్ధతిని మొదట ప్రయోగాత్మకంగా ఆచరించిన వాడు గౌతమిపుత్ర శాతకర్ణి. వాజ్ ద పర్సన్ హూ హ్యాడ్ ఎక్స్పెరిమెంటెడ్ ద సామంత స్టేట్ మోడల్, which had become a very important aspect later in the North Indian administration of Samudragupta, as well as after his South Indian conquests also. Samudragupta followed Grahana Moksha Anugraha, taking inspiration from Gautamiputra శాతకర్ణి. ఇలా అలాగా రాజకీయ విజయాలు, సామ్రాజ్య విజయాలు, నాసిక్ శాసనం గురించి చెప్పుకుంటూ రాయడం, అలాగే బౌద్ధ మతానికి ఆయన చేసిన సేవ. సో ఈ 2 భాగాలుగా ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పతనం లేదా ప్రాశస్త్యం అనే దాన్ని మీరు విభజించాల్సి రాయాల్సి వస్తుంది. తర్వాత శాతవాహనుల కాలంలోకి సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, అలాగే
రాజకీయ పరిస్థితులు, పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, సాంస్కృతిక పరిస్థితులు, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇప్పుడు గాథా సప్తశతిలో ఉండేటటువంటి అనేక గాథల ద్వారా, కథల ఆధారంగా మనకి చాలా విషయాలు తెలుస్తాయండి. సో అది కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న. వీటిలో ఏంటంటే కొంత అప్ టు డేట్ గా కరెక్ట్ గా రాయాలి. చాలా పుస్తకాల్లో శాతవాహన సమాజంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంది అనేది పుస్తకాల్లో గైడ్లో మీకు కనిపిస్తుందండి. కానీ గౌతమి బాలశ్రీ నాసిక శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ణి అధికారం కుల పురుష పరంపరాగత అధికారం అని ప్రస్తావించడం జరిగిందండి. అంటే తండ్రి ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి కుల పురుషుడి ద్వారా వచ్చినటువంటి అధికారం అని ప్రస్తావించడం జరిగింది. అంటే ఇది పితృస్వామ్య వ్యవస్థ కింద లెక్క. ఓకే, సో తల్లి పేరు ముందు ఉండడం వల్ల మాతృస్వామ్య వ్యవస్థ అనేది చాలా అన్సైంటిఫిక్ అజంప్షన్. బికాస్ ఇన్ దోస్ డేస్ కింగ్స్ హ్యాడ్ మెనీ వైఫ్స్, మోర్ దాన్ ఒక భార్య ఉంటే. ఇప్పుడు మీరు డిస్టర్బ్ అవ్వద్దు, ఆలోచించుకుని. ఇట్స్ నాట్ పాసిబుల్ టుడే ఇన్ నవ్ డేస్, విల్ బి అరెస్టెడ్. సో ఎవరి ద్వారా పుట్టిన సంతానమో తెలియడం కష్టం కాబట్టి ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి, రామాయణంలో కూడా కౌశల్యానందనుడు, లక్ష్మణ్ అంటే సుమిత్రానందన, ఇలా ఇలా చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప అది పితృస్వామిక వ్యవస్థ కాదని అర్థం కాదు. సో పితృస్వామిక వ్యవస్థ బలపడుతున్నటువంటి ఆర్య సంస్కృతులు పద్ధతులు బలపడుతున్నటువంటి సమాజం శాతవాహన సమాజం. ఇలా కొంత అప్ టు డేట్ గా మీరు రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ శాతవాహన కాలంలో మతం, వైదిక మతం కానివ్వండి, అలాగే ఈ వైష్ణవ మతం కానివ్వండి, అలాగే శైవ మతం కానివ్వండి, గాథా సప్తశతిలో రెండు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిసారిగా కృష్ణుడి ప్రణయ గాథల్ని ఈ శృంగార రూపంలో, భక్తి రూపంలో చెప్పినటువంటిది గాథా సప్తశతి అండి. ఇట్ హ్యాస్ రొమాంటిసైజ్డ్ ద రొమాన్స్ ఆఫ్ రాధా అండ్ కృష్ణ, విచ్ ఇస్ వెరీ వెరీ పాపులర్ టుడే. ఓకే, సో అలాగే శివుడి స్తోత్రంతో ప్రారంభం కావడం, మరి పార్వతీదేవి స్తోత్రం కూడా కనిపించడం, వీటన్నిటి వల్ల గాథా సప్తశతిలో మనకి మత పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ప్రతి పాయింట్ రాసి యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్. అంటే గాథా సప్తశతి ఆధారంగా ఇలా చెప్పవచ్చు, నాసిక్ గౌతమి బాలశ్రీ నాసిక శాసనం ఆధారంగా కుల పురుష పరంపరాగత అధికారాన్ని ప్రస్తావించారు కాబట్టి ఇది పితృస్వామిక వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇలా రాసుకుంటూ పోవాలన్నమాట. సబ్స్టాన్షియేషన్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెయిన్స్. అలాగే బౌద్ధ జైన మతాల అభివృద్ధి ఎలా జరిగింది అనేది చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, అండ్ మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ హావ్ ప్రిపేర్డ్ దట్. సో మొత్తం శాతవాహనంలో ఏంటంటే వాళ్ళ కాలంలో లిటరేచర్, అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అంటే ఈ అమరావతి శిల్పకళ ఏ విధంగా వచ్చింది అనేది కూడా, ఈ దేవాలయ నిర్మాణాలు ప్రారంభం అయ్యాయని చెప్పడం జరిగింది. ఇది కూడా తప్పండి, ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. యాక్చువల్లీ శాతవాహన కాలంలో భారతదేశంలో, ఆంధ్రదేశంలో దేవాలయాలు లేవు. వీటిని ష్రైన్స్ అంటారు, క్షేత్రాలు అంటారు. అంటే ఇప్పుడు గుడిమంగం కానీ మిగతా చోట కానీ ఉండేటటువంటి క్షేత్రాలు, వీరాపురం, కర్నూలులో ఉన్నటువంటి వీరాపురంలో కానీ వీటిలో ఉండే క్షేత్రాలన్నీ ఏంటంటే కేవలం ఒక పూర్తి స్ట్రక్చర్ లేకుండా, అలా శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రిమిటివ్ ఆంధ్ర మహావిష్ణువు టెంపుల్, ఇవన్నీ కేవలం క్షేత్రాలు, ష్రైన్స్ అంటారు. అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఇట్ ఇస్ నాట్ నెసెసరీ ఎ టెంపుల్. టెంపుల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ష్రైన్ బికాస్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఏ టెంపుల్ విల్ హ్యావ్. ఓకే, సో అలాగా ఈ దేవాలయాలు ఏ విధంగా మొదలయ్యేది కూడా ఒక ప్రశ్న. సో మొత్తం ఒక 5 క్వశ్చన్స్ ఇందులో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ట్యాగ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు, సమాజం ఆర్థిక వ్యవస్థ కలిపి ఎలా రావచ్చు అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్ష్వాకులు మళ్ళీ ఇంపార్టెంట్ అండి. ఇక్ష్వాకుల కాలంలో భారతదేశంలో ఉన్న పరిస్థితులతో పాటుగా ఆంధ్రదేశంలో కూడా ఈ బౌద్ధ మత అభివృద్ధి కొనసాగింది. ఇన్ఫాక్ట్ ఇట్స్ హ్యాస్ రీచ్డ్ ఫర్దర్ పీక్స్. సో ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మత అభివృద్ధి అనేక రాజులు లేదా రాణులు ఏ విధంగా, ఈ మహిళలు ఏ విధంగా దీన్ని ప్రమోట్ చేశారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్ష్వాకుల్లో రాజకీయ చరిత్ర పెద్దగా చదువుకోక్కర్లేదు, ఎందుకంటే ఎక్కువ మంది రాజులు లేరు కాబట్టి. we just hear about 4 important things here. సో ఇక్ష్వాకుల గురించి ఎక్కువగా సాంస్కృతిక చరిత్ర అంటే సమాజం, అలాగే పురోగమనం చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. శాతవాహన కాలంలో ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంటే ఇక్ష్వాకుల కాలం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరోగమనం చెందింది. అంటే పురోగమనం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ తిరోగమనం చెందడం. ద ఎకనామిక్ యాక్టివిటీ స్టార్టెడ్ డిక్లైనింగ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ఇన్ ఆంధ్ర.
We have reached a peak during the Shatavahana period as part of the mercantile era in the whole Indian history, but from Ikshvaku time it has started declining. So economic conditions or economic aspects. So mainly Ikshvaku కాలంలో బౌద్ధ మతం సంస్కృతి సేవ అనేది అంటే ఆంధ్ర సంస్కృతి ఇక్ష్వాకులు చేసిన సేవ ఏమిటి అనేది ప్రశ్న కూడా చూసుకోవాలి. శాలంకాయలు ఇక్ష్వాకుల కాలంలో దేవాలయాలు కూడా మొదలు కావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రలో. సో సాంస్కృతిక విషయాలంటే చూడాల్సినవి ప్రధానంగా ఇది. ఇప్పుడు శాలంకాయలు, పల్లవులు, విష్ణుకుండులు కాస్త లైట్ తీసుకోవచ్చండి మీరు మెయిన్స్ పరంగా. అంటే ఏంటంటే మనం అన్ని ప్లాన్ ఏ క్వశ్చన్స్, ప్లాన్ బి క్వశ్చన్స్ అని పెట్టుకోవాలి. ఓకే, ఈ శాలంకాయలు, పల్లవులు చాలా తక్కువ ప్రాంతాన్ని పరిపాలించారు. మహేంద్రవరం కాలంలో దక్షిణ భారతదేశం నుంచి వచ్చినటువంటి బలపడినటువంటి పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు సింహ విష్ణు 575 AD. తర్వాత మహేంద్రవరం కాలంలో ఇది ఎక్స్పాండ్ అయింది. ఆ కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి వికేంద్రీకరణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ పల్లవులు ఎక్స్పాండ్ చేసి ఆంధ్రాన్ని కూడా కొంతకాలం వాళ్ళ అదుపులో ఉంచుకోవడం జరిగింది. సో ఇది పెద్ద విషయం కాదండి ఆంధ్రదేశ చరిత్రలో. తమిళ దేశ చరిత్రలో పల్లవులు ముఖ్యంగాని. కాబట్టి ఇది యాక్చువల్లీ ఏం చేశారంటే గ్రూప్ 2 సిలబస్ లో అయితే ఇందులో బిట్స్ వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 1 లో దీని మీద మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ. యాజ్ పర్ ద ప్యాటర్న్ యూ గెట్ 2 and you have to write 1. సో అటువంటిప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి వెళ్ళిపోతారు, ఈ తక్కువ సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్ కి వెళ్ళారు. సో ఈ శాలంకాయలు, పల్లవులు, విష్ణుకుండిలు ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఇన్ తెలంగాణ హిస్టరీ రాదర్ దాన్ ఇన్ ఆంధ్ర హిస్టరీ. ఓకే, సో వీళ్ళని మనం ప్లాన్ బిగా పెట్టచ్చు. సో శాతవాహనులలో 3-4 క్వశ్చన్లు, ఇక్ష్వాకుల్లో 2 క్వశ్చన్లు చూసుకుంటే అసలు ఫస్ట్ దాంట్లో మీరు చాలా వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ జనరిక్ క్వశ్చన్స్ వస్తాయండి. అంటే ప్రాచీన ఆంధ్రదేశంలో బౌద్ధ మతం ఎలా పెరిగింది, లేదా జైన మత వ్యాప్తి, బౌద్ధ మత వ్యాప్తి, ఇటువంటి జనరిక్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఉంది. ఎక్స్ప్లెయిన్ ద గ్రోత్ అండ్ ఫాల్ ఆఫ్ బుద్ధిజం in Andhra in the ancient period, and what factors contributed to the rise of Buddhism in Andhra in ancient period ani, or what role Buddhism played ani. అంటే క్వశ్చన్ డిఫరెంట్ గా రావచ్చు, కానీ ఈ బౌద్ధ జైన మతాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. తెలుగు సాహిత్యం అంటే ఇప్పుడు గాథా సప్తశతి తెలుగు ఎలా వచ్చింది? బద్రిరాజు కృష్ణమూర్తి గారు అనే గొప్ప ఇండోలజిస్ట్ అండి, భాషా కోవిదుడు. తెలుగు దాని మీద అనేక రీసెర్చ్ చేసిన ఆయన. ఈ అథారిటీ మనం ఇది కోట్ చేయాలి తెలుగు అభివృద్ధి రాస్తోట. ఆయన ఉద్దేశం ఏమిటి? తెలుగు ఈజ్ ఎ క్రాస్ బిట్వీన్ సాంస్క్రిట్ అండ్ ప్రాకృత్. ఇప్పుడు మనకి చాళుక్యుల కాలం వచ్చేటప్పుడు తెలుగు భాష స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. కానీ ఈ గాథా సప్తశతిలో కూడా మనకి అత్త, అద్దం, పట్ట ఇటువంటి కొన్ని భాషలు మాటలు కనిపిస్తాయి. సమ్ వర్డ్స్ వీ కెన్ సీ. రేనాడ్ చోళుల కాలంలో కూడా తెలుగు అనేటటువంటిది చాళుక్యులు రేనాడ్ చోళుల కాలంలో కూడా చాలా జరిగింది. సో తెలుగు సాహిత్యం అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో కానీ కల్చరల్ ఆస్పెక్ట్స్ జనరిక్ గా, అలాగే ప్రాచీన ఆంధ్రదేశంలో తెలుగు సాహిత్యం ఏ విధంగా ప్రారంభమైంది అంటే అప్ టు 1000 AD. సింప్లీ ఆంధ్రదేశ చరిత్రలో తెలుగు భాష ఏ విధంగా అభివృద్ధి చెందింది, క్రీస్తు శకం 1000 AD వరకు, 1000 సంవత్సరాల వరకు తెలుగు ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే ప్రశ్న కూడా అడగచ్చు. అది చాలా ఇంపార్టెంట్. సో ఏన్షియంట్ లో మీరు చూడాల్సినవి ఇవి. సో పాయింట్ ఏంటంటే కల్చర్ ఎక్సెప్ట్ శాతవాహనాస్ లో పరిపాలన చూసుకోండి, మిగతా కల్చరల్ ఆస్పెక్ట్స్ చూసుకోండి. రాజకీయ చరిత్రలో కేవలం గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మాత్రం ఒక ఎస్సే రాయడానికి ప్రిపేర్ అవ్వండి. ఏమైనా ట్రెడిషనల్ ఎగ్జామినర్ ఉంటే దాని గౌతమిపుత్ర శాతకర్ణి సాంస్కృతిక సేవ లేదా రాజకీయ విజయాలు లేదా ఘన విజయాలు అని చెప్పి అడిగేసే అవకాశం ఉంది. దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఆస్కింగ్. సో ఇవి ఏన్షియంట్ ఆంధ్ర చరిత్రలో మీరు చూసుకోవాల్సింది. ఇక మధ్యయుగంలో కూడా ఏంటంటే ఫస్ట్ సింప్లీ యూ హ్యావ్ టు ఫాలో ద తెలుగు గ్రోత్. ఇప్పుడు 1000 నుంచి 1565 వరకు అంటే ఇంచుమించు మనకి విజయనగర ఫాల్ వరకు జరిగినటువంటి తెలుగు భాష అభివృద్ధి ఒక దశగా చూడండి. తర్వాత కుతుబ్ షాహీ కాలంలో ఉన్నటువంటి తెలుగు భాష అభివృద్ధి 2వ దశ చూడండి. అంటే మధ్యయుగంలో చూస్తే మనకి కాకతీయులు, అవునా కదా, మధ్యయుగంలో మనకి 1000 ADకి బలపడిన వాళ్ళు ఎవరు? కాకతీయులు. కాకతీయులు తెలంగాణలో ఉన్నప్పటికీ, తెలంగాణ నుంచి పరిపాలించినప్పటికీ ఆంధ్ర సంస్కృతిలో వీళ్ళు చేసినటువంటి సేవ చాలా ముఖ్యమైనది. అందులో ఎస్పెషల్లీ తెలుగు సాహిత్యానికి కానీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి కానీ. కాకతీయ స్ట్రక్చర్స్ పెద్దగా మనకి ఆంధ్ర సైడ్లో కనిపించవన్నీ తెలంగాణలో ఉన్నాయి. కానీ ప్రస్తుత విభజింపబడినటువంటి రాష్ట్ర చరిత్రలు పరిశీలిస్తే ఉమ్మడి తెలుగు ప్రాంతంగా ఉన్నప్పుడు వీళ్ళ సేవ
చాలా ముఖ్యమైనది. సో తెలుగు అంటే 1000 AD నుంచి తెలుగు 3 దశలుగా మీరు చదువుకోవాలి. కాకతీయుల కాలంలో తెలుగు భాష ఎలా అభివృద్ధి చెందింది, విజయనగర కాలంలో ఎలా అభివృద్ధి చెందింది, కుతుబ్ షాహీల కాలంలో ఎలా అభివృద్ధి చెందింది, ఇవి ఇండిపెండెంట్ గా ఎస్ఎస్ రాసుకుంటూ చూసుకోండి. డైరెక్ట్ గా కాకతీయుల కాలంలో తెలుగు అభివృద్ధి అని అడగచ్చు, విజయనగర కాలంలో తెలుగు అభివృద్ధి అని అడగచ్చు. కుతుబ్ షాహీలు పెద్ద అడగకపోవచ్చు, ఎందుకంటే కుతుబ్ షాహీలు ఎక్కువ తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆంధ్రాని పరిపాలించారు, కానీ తెలంగాణ హిస్టరీలో కుతుబ్ షాహీస్ మోర్ ఇంపార్టెంట్. మధ్యయుగంలో తెలుగు సాహిత్యాభివృద్ధి అని జనరల్ గా అడిగేస్తే 3 పేరాలు ఇంపార్టెంట్. ఒక ఇంట్రొడక్షన్ 3 పేరాలు రాయడం ముఖ్యం ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే విజయనగర కాకతీయుల కాలంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం కూడా అడగచ్చు. రుద్రమదేవి మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉందండి, ఎందుకంటే రుద్రమదేవి మొత్తం భారతదేశ చరిత్రలోనే అతి సక్సెస్ఫుల్ గా పూర్తి కాలం పరిపాలించినటువంటి పరిపాలకులు. అసలు యాక్చువల్లీ తెలుగు సంస్కృతికి అర్థం పట్టే గొప్ప పరిణామం అండి రుద్రమదేవి పరిపాలించడం. మీరు ఢిల్లీ సుల్తనత్ చరిత్ర చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఢిల్లీ సుల్తనత్ we have Sultana Razia between 1236 and 40. She was not allowed to rule properly and finally she was killed. But పూర్తి కాలంలో ఒక మహిళని పరిపాలకులుగా యాక్సెప్ట్ చేసి, పరిపాలకురాలుగా యాక్సెప్ట్ చేసి ఆవిడ చివరి వరకు, అంటే ఆవిడ పెద్ద అయ్యాక చందుపట్ల శాసనం ప్రకారం ఏదో యుద్ధంలో చేస్తూ తిరుగుబాటు నడుస్తూ చనిపోయారని మనం అనుకుంటున్నాం ప్రస్తుతం. సో అంతవరకు కూడా ఆవిడ పరిపాలించే పరిస్థితిని తెలుగు ప్రజలు ఇచ్చారు. ఇది తెలుగు సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఒక మహిళని పరిపాలకులుగా ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ లేకుండా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసినటువంటి కల్చర్ ఈస్ తెలుగు కల్చర్. సో రుద్రమదేవి. అలాగే గణపతి దేవి కూడా చాలా గొప్ప యాక్చువల్లీ అందరికన్నా, బట్ గణపతి పొలిటికల్ క్వశ్చన్స్ పెద్దగా ఎక్కువ రాకపోవచ్చు. సో కాకతీయ సమాజంలో కూడా కులాలు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం కాపులు లేదా రెడ్లు, కమ్మ ఇలా ఎలా అనుకుంటున్నామో, దిస్ క్రిస్టలైజేషన్ ఆఫ్ కాస్ట్స్, తెలుగు ఐడెంటిటీ, క్రిస్టలైజేషన్ ఆఫ్ తెలుగు ఐడెంటిటీ అండ్ కాస్ట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద కాకతీయ పీరియడ్. నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇండివిజువల్లీ ఇంపార్టెంట్ లెక్చర్స్ కూడా మీకు మా వెబ్సైట్ లో drsridharaas.com కానీ, అలాగే యూట్యూబ్ లెక్చర్స్ లో ఎక్కువ పెట్టట్లేదు, బట్ sridharaas.com అనేది ఫ్రీ యాక్సెస్ లెక్చర్స్ అనే ఒక సెగ్మెంట్ కనిపిస్తుంది మీకు. ఓకే, అందులో మీరు యాక్సెస్ అయితే దాని మీద క్లిక్ చేస్తే మీరు కోర్సులోకి వెళ్తారు ఏ ఫీజు పే చేయకుండా. అందులో ఇటువంటి ఇంపార్టెంట్ లెక్చర్స్ అన్ని పెడదాం అనుకుంటున్నాను. యూట్యూబ్ లో కూడా పెడతాను, యూట్యూబ్ ఛానల్లో కూడా. సో కాకతీయ కాలంలో సమాజం ఏంటి, తెలుగు అభివృద్ధి ఏంటి, ఇలా కొన్ని ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సెస్ ఐ విల్ ఓపెన్ ఇట్ అప్ టు మెనీ పీపుల్. సో అలాగే కాకతీయ ఆర్థిక వ్యవస్థలో మనకి ట్రేడ్ అండ్ కామర్స్ పెరిగాయి, గిల్డ్స్ పెరిగాయి. మళ్ళీ ఈ మోటుపల్లి రేవు కానీ, అలాగే మార్కో పోలో కానీ, వీళ్ళందరూ ఏ విధంగా వచ్చారు, ఏ విధమైనటువంటి వ్యవసాయ అభివృద్ధి, ఇరిగేషన్. సో ఆర్థిక వ్యవస్థలో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆల్వేస్ ఫాలో దిస్ ప్యాటర్న్, ఏ పీరియడ్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4-5 లైన్స్ లో ఎక్స్ప్లెయిన్ హౌ టు డిఫైన్ ద ఎకానమీ. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎకానమీ, అర్బనా, రూరల్, అభివృద్ధి చెందుతుందా ఏమిటి అనేది. తర్వాత ఏం చేస్తారంటే దాన్ని 3 రకాలుగా విభజించండి. ఒకటి వ్యవసాయం, రెండోది వర్తక వాణిజ్యాలు, మూడోది వృత్తులు. సో అగ్రికల్చరల్ గ్రోత్, ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ క్రాఫ్ట్స్, ఈ 3 చేసి ఆఖరణ అందులో మనీ గురించి రాయండి. మానిటైజేషన్ ఆఫ్ ఎకానమీ ఉందా, కాయిన్స్ ఉన్నాయా, రోకలు ఉన్నాయా, ఏమున్నాయి, ఇలాగా అన్ని సోర్సెస్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ గురించి రాస్తున్నారు అనుకోండి, క్రీడాభిరామంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఇది ఉంది, లేదా మనకి ఈ వద్దన రైటింగ్ లో మనకి నీతి సాధనలు ఏ విధమైనటువంటి ఉన్నాయి, ఇలా. అలాగే విజయనగరం గురించి రాస్తుంటే మనకి ఆముక్తమాలంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది, అలాగే ఫారిన్ ట్రావెలర్స్ ఏ ఉన్నాయి, ఇలా ఎక్కడిక్కడ సబ్స్టాన్షియేట్ చేసుకుంటూ రాయాలి. సో మధ్యయుగంలో మీరు చూసుకోవాల్సినవి ప్రధానంగా రాజకీయంగా కాకతీయులు, విజయనగర, కుతుబ్ షాహీలు 3 డైనాసిటీస్ మనకు కనిపిస్తాయి. ఓకే, ఇది 65తో ఎండ్ అయిపోయింది. టెక్నికల్ పాయింట్ సిలబస్ 65 ఉంది కాబట్టి 1565 వరకు అని ఉంది కాబట్టి తర్వాత కుతుబ్ షాహీలు విడిగా ఇచ్చారు. సో కుతుబ్ షాహీలు రాజకీయ చరిత్ర వదిలేసి మన కుతుబ్ షాహీస్ అంటే మనకి ఔరంగజేబ్, అబుల్ హసన్ తానీషాని ఓడించే వరకు కుతుబ్ షాహీస్ ఉన్నాయి 1687 వరకు, రైట్. 1565 వరకే సిలబస్ ఇచ్చారు, కానీ కింద there is a separate mention of Telugu literature to Qutub Shahis. So he limited our understanding of Qutub Shahis to Telugu literature and try their contribution. అది ఓకే. అలాగే ప్రజాకవి వేమన చాలా గొప్ప సంఘ సంస్కర్త. వేమన
అసలు ప్రజాకవి తర్వాత మనకి గిడుగు రామమూర్తి గారు వీళ్ళందరూ తీసుకొచ్చినటువంటి వ్యావహారిక భాష ఉద్యమాన్ని మొదట తీసుకొచ్చిన వ్యక్తి వేమన. ఓకే, వేమన కాలంలో ఆయన ఉన్నటువంటి సమాజాన్ని లేదా బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఆయన ఏ విధంగా క్రిటిసైజ్ చేశాడు, నేను ఒక లెక్చర్ పెడతాను విత్ ఎగ్జాక్ట్ పోయమ్స్ ఆఫ్ వేమన అండ్ హౌ డు అనలైజ్ దిస్. ఫ్రీ లెక్చర్ ఒకటి పెడతాను తర్వాత త్వరలో. ఇవన్నీ ఏంటంటే ఒక 1 month లో ఐఎమ్ ప్లానింగ్ ఇట్ అవుట్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే యూ విల్ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ లెక్చర్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ సివిల్ సర్వీసెస్. ఈ పర్పస్ మన గ్రూప్ 1 మెయిన్స్ కాబట్టి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. సో బై నైట్, ఎవ్రీ నైట్ ఇఫ్ యూ సీ మై ఛానల్ అండ్ మై వెబ్సైట్ drsridharias.com, drsridharias.com లో కానీ డాక్టర్ ఎన్ శ్రీధర్ లెక్చర్స్ కానీ మీరు చూసినట్లేదు, రెండూ చూడండి. ఎందుకంటే కొన్ని వెబ్సైట్లో పెడుతున్నా, అన్ని యూట్యూబ్లో పెట్టట్లేదు. సో డైలీ 1 లెక్చర్ యూ విల్ గెట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అది హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, ఎస్ఏ అవ్వచ్చు, ఇంకా మిగతా ఫ్యాకల్టీ కూడా ఉన్నారు మన ఇన్స్టిట్యూట్లో. పాలిటీ రత్నాకర్ సార్ కానీ, అలాగే ఎస్ఎన్టీ లక్ష్మయ్య గారు కానీ, వాళ్ళు కూడా టీమప్ అయ్యి కొన్ని ఫ్రీ లెక్చర్స్ పెడదాం మన వెబ్సైట్లో అని అనుకుంటున్నాం. ఓకే, సో అది కూడా మీరు చూడొచ్చు. పెయిడ్ లెక్చర్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫ్రీ, we have paid, and AP history will commence as I said in the previous talk also. బహుశా ఎల్లుండి నుంచి అవతల నుంచి నేను ఇండివిజువల్లీ చాలా మంది ఎంక్వైరీ చేసిన వాళ్ళకి మెసేజ్ పంపిస్తాను. ఎట్ ఏ వెరీ లో ప్రైస్ ఏపీ హిస్టరీ లెక్చర్స్ కూడా క్లాసెస్ బ్యాచ్ కూడా పెడుతున్నాం. ఎనీవే, సో ఈ సెకండ్ దాంట్లో వేమన ఆయన సంఘ సంస్కరణ అభిలాష. వేమన కవిత్వం 2 రకాలుగా ఇంపార్టెంట్ అండి. ఒకటి, తెలుగు భాషలో వ్యవహారిక భాషను జొప్పించిన వ్యక్తి వేమన. Secondly, he was the first radical poet who had criticized the social evils and anarchy. Okay, దాని గురించి మీరు చూసుకోవాలి. వేమన చాలా ఇంపార్టెంట్, సెపరేట్ క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ థర్డ్ సెగ్మెంట్ లో ఆధునిక భారతదేశ చరిత్ర. ఇవన్నీ ఇందులో ఏంటంటే సెపరేట్ గా యూరోపియన్ వర్తక స్థావరాల ఏర్పాటు, సంఘ సంస్కరణలు, గిడుగు రామమూర్తి గారు, అలాగే గ్రంథాలయ ఉద్యమం, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఆంధ్రలో ఐరోపా వర్తక కంపెనీలు ఏ విధంగా స్ప్రెడ్ అయ్యాయి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్స్ వెరీ స్టాక్ క్వశ్చన్ కానీ జనరల్ గా అడిగే అవకాశం ఉంది. తర్వాత దాన్ని ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్ అనుకోండి. నెక్స్ట్ క్రిస్టియన్ మిషనరీల పాత్ర. క్రిస్టియన్ మిషనరీలు ఏ విధమైన పాత్రను పోషించాయి? 2 రకాలు పోషించాయి. ఒకటి విద్య, రెండోది ఆరోగ్యం, మూడోది ఒక సమాజ సమానత్వం గురించి కూడా క్రిస్టియన్ మిషనరీస్ వ్యాప్తి చేయడం జరిగింది. ఇప్పుడు బెంగాల్ తర్వాత ఆంధ్రలోనే క్రిస్టియన్ మిషనరీస్ చాలా ఎక్కువ వ్యాప్తి చెందాయి. సో from the where they had come, you know, what is the spread of Christian missionaries అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, వాటి కాంట్రిబ్యూషన్ ఏమిటి అనేది. నెక్స్ట్ ఈ సామాజిక సాంస్కృతిక వికాసం అంటే సాంఘిక మత సంస్కరణ. బెంగాల్ తర్వాత అగైన్ అత్యంత ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి సమాజం ఆంధ్ర సమాజం. ఆంధ్ర సమాజంలో ఉన్నటువంటి సామాజిక చైతన్యం మనం ఎక్కడా కనిపించదు. మీరు ఎవరైనా రాజమండ్రి వాళ్ళు ఉంటే మీకు రాజమండ్రిలో వీరేశలింగం గారి పంతులు గారి ఇల్లు చూడండి, యూనో, లేదా మిగతా వాళ్ళు కూడా ఇంట్లో అక్కడ స్పెండ్ లైబ్రరీ కూడా ఉంది వీరేశలింగం పంతులు గారి ఇంట్లో. ఓకే, ఆయన లైబ్రరీ అదంతా అనేక రచనా వ్యాసంగాలు, లిటరేచర్ అవన్నీ చేయడం జరిగింది. ఇది గ్రేట్ రైటర్, థింకర్. అసలు వితంతు పునర్వివాహాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే తెలుగు సమాజంలో సక్సెస్ఫుల్ గా చేసింది. 55 వితంతు పునర్వివాహాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన చేయించాడంటే చాలా గొప్ప విషయం అండి. ఓకే, అలాగే ఆయన రేషనాలిటీ కానీ ఇవన్నీ పర్సనాలిటీ అకౌంట్ చాలా ఇంపార్టెంట్. సాంఘిక మత సంస్కరణోద్యమాలు ఏ విధంగా జరిగాయి అంటే వీరేశలింగం ముందు జరిగినవి ఏంటి, వీరేశలింగం కాలంలో జరిగిన ఏంటి, వీరేశలింగం తర్వాత ఏమొచ్చినవి అనేది. ఇప్పుడు దేశరాజు పెద్దబాబాయి కానివ్వండి, వీరేశలింగం పంతులు గారు కానివ్వండి, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరూ వాట్ కైండ్ ఆఫ్ రిఫార్మిస్ట్ జీల్ దే హావ్ షోన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్. అలాగే పాశ్చాత్యులు, వెస్టర్నర్స్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు సొసైటీ అనేది, తెలుగు లిటరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. సిపి బ్రౌన్, థామస్ మున్రో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి.
ఇందులో ఏంటంటే పర్సనాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చేసే అవకాశం ఉంది. వరుసగా మెన్షన్ చేశారు సిలబస్, జస్ట్ కీపింగ్ ఇట్. ఓకే, గురజాడ అప్పారావు గారు కానీ, వీరేశలింగం కానీ, రఘుపతి, ఇందులో ప్రతిదీ మీరు చదవండి అనేది సెట్. ఓకే, నెక్స్ట్ గ్రంథాలయ ఉద్యమం. ఇప్పుడు గ్రంథాలయ ఉద్యమం అత్యంత పవర్ఫుల్ గా ఆంధ్రదేశంలో జరిగిందండి. ఇప్పుడు ఎన్ఐ సుబ్బారావు గారు కానివ్వండి, అలాగే హనుమంతరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే విశేషంగా గ్రంథాలయ ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. గ్రంథాలయ తీర్థయాత్రలను పెట్టారండి. ఇది భారతదేశంలోనే రెవల్యూషనరీ కాన్సెప్ట్. లైబ్రరీ పిలిగ్రిమేజెస్ అంటే ఒక 10 మంది అన్ని ప్రాంతాలు తిరిగి లైబ్రరీ ఎందుకు ఉండాలి, గ్రంథాలయం ఎందుకు ఉండాలి అనేది కూడా చేసేవారు. ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ నా చిన్నప్పుడు కూడా ఏంటంటే లక్కీగా ఫోన్లు లేవు కాబట్టి మొబైల్ ఫోన్ వచ్చి నాశనం చేస్తే నా ఉద్దేశంలో. ఓకే, సి టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ హ్యాస్ 2 angles. One is good, one is bad. While mobiles, the technology is good because I am sure some of you watching this talk on your mobiles, but at the same time mobile also has other things which you should not watch in certain ages. Okay, over exposure to certain things కానీ ఇవన్నీ ఉండకూడదు ఏజ్ లో. సో అదే టైం వేస్ట్ అయిపోతుందండి. సో మా చిన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి కూర్చొని చదువుకునే వాళ్ళం. ఓకే, ఇప్పుడు అసలు లైబ్రరీకి ఎంతమంది వెళ్తున్నారు చూడాలి, హౌ పీపుల్ ఆర్ గోయింగ్. బట్ రీడింగ్ హ్యాబిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రంథాలయ ఉద్యమం భారతదేశంలో అత్యంత సక్సెస్ఫుల్ గా జరిగిన ప్లేస్ ఆంధ్ర. ఓకే, సామాజిక చైతన్యానికి, రాజకీయ చైతన్యానికి కూడా హేతువాద దృక్పథానికి ఈ గ్రంథాలయ ఉద్యమం దోహదం చేసింది. అది ఎలా జరిగింది, అందులో ఆంధ్ర దేశ లైబ్రరీ అసోసియేషన్, గ్రంథాలయ అసోసియేషన్ ఏరియా అనేది కూడా స్థాపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాలో. వార్తాపత్రికల గురించి ప్లాన్ బి క్వశ్చన్. జానపద గిరిజన సంస్కృతి, నిమ్న స్థాయి సంస్కృతి, మహిళల పాత్ర, దీని మీద డిఫరెంట్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. ఇది ఓవర్లాప్ ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే తర్వాత ఇచ్చినటువంటి ఈ 9వ సిలబస్ లో ఉన్నటువంటి 9వ సెగ్మెంట్ లో కూడా మనకి యాక్టివిజం, ట్రైబల్ యాక్టివిజం, ఈ దళిత్ యాక్టివిజం, వీటి మీద సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఇది కాస్త ఓవర్లాప్ అయింది. మహిళల పాత్ర ఇంపార్టెంట్. అంటే 8వ సెక్షన్ లో, సిలబస్ లో 8వ సెక్షన్ లో మహిళల పాత్ర ఇంపార్టెంట్. సాంఘిక సంస్కరణలో మహిళలు ఏ విధంగా చేశారు, ఆంధ్ర మహిళలు చేసినటువంటి పోషించిన పాత్ర ఏమిటని అడగచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్రీడమ్ మూమెంట్ లో ప్రతిదీ ఇంపార్టెంట్. అలాగే ఈ ఆంధ్రలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయోద్యమం ఆవిర్భవించడానికి దారితీసిన కారణాలు ఏమిటి, జాతీయ చైతన్యం ఏ విధంగా వచ్చింది అంటే, ఇండియన్ హిస్టరీలో మనం జాతీయోద్యమం ఆవిర్భావానికి కారణాలు ఏమిటని ఎలా చదువుతామో, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ స్ప్రెడ్ ద నేషనలిజం ఇన్ ఆంధ్ర అని ఎలా అడుగుతామో, అలాగే ఇక్కడ కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ ఎవ్రీ మూమెంట్ మీరు చూసుకోండి ఆంధ్రాలో. అలాగే మోడరేట్ మూమెంట్ కానీ, నెక్స్ట్ వందే మాతరం మూమెంట్ కానీ, యాంటీ పార్టిషన్ మూమెంట్ కానీ. యాంటీ పార్టిషన్ మూమెంట్ ఆంధ్రాలో లేట్గా మొదలై చాలా ఎక్కువ కాలం కొనసాగిందండి. అలాగే ప్రతివాది భయంకరాచార్య ఈ కాలంలో ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ రెవల్యూషనరీ టెర్రరిజం. సో నేషనల్ మూమెంట్ లో మనం ఇండియన్ హిస్టరీలో ఏమేమి చదువుతామో దాని ప్యారలల్ గా ఆల్ మూమెంట్స్ యూ హావ్ టు స్టడీ హియర్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఈ మన ఈ దళిత్ యాక్టివిజం అంటే ఈ లోయర్ కాస్ట్ మూమెంట్స్ లేదా కాస్ట్ మూమెంట్స్ అనే విధంగా ఆంధ్రాలో అత్యంత ప్రభావాన్ని చూపించినటువంటి దళిత సాహిత్యం కానీ, ఇప్పుడు గొప్ప గొప్ప రచయితలు ఉన్నారండి. గుర్రం జాషువా గారు కానీ, బోయి భీమన్న, గరిమేళ్ల సత్యనారాయణ గారు, వీళ్ళందరినీ సిలబస్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఉన్నవ లక్ష్మీనారాయణ, మాలపల్లి, ఇవన్నీ అసలు చదివితే ఏంటంటే మన బ్లడ్ బర్న్ అవుతుందండి, అంత పవర్ఫుల్ గా వీళ్ళు రాసినటువంటి వాడు. సో దళిత చైతన్యం ఏ విధంగా జరిగింది, ఈ విద్యా వ్యాప్తి ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద లీడర్స్. ఇక్కడ జనరల్ క్వశ్చన్స్ రావచ్చు, అలాగే ఇండివిజువల్ గా సాహిత్యం, దళిత సాహిత్యం మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇంకా మళ్ళీ గ్రంథాలయ ఉద్యమం ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుంది మనకి. సో నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్స్. ఇందులో చదివిన పర్సనాలిటీస్ అందరూ మీరు చూసుకోండి. రెండు రకాలుగా చూడండి. ఒకటి జాతీయోద్యమం చదవండి, నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, ఆంధ్రోద్యమం,
అలాగే ఆంధ్రప్రదేశ్ 56 నుంచి 2014 వరకు ఈ విభజన కారణాలు అనేది కూడా అడిగే అవకాశం ఉంది. విభజనకి ఏ విధంగా కారణాలు వచ్చాయి అనేది దీన్ని ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు, సామాజిక కారణాలు, సాంస్కృతిక కారణాలు, వార్తాపత్రికలు లేదా మీడియా ప్రభావం అనేది ఇలా రకరకాలుగా విభజించి రాయాల్సి వస్తుంది. జెంటిల్మెన్ అగ్రిమెంట్ దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగిందా లేదా అనేది చాలా ఎనలైటిక్గా రాయాలి. ఇది కూడా నేను ఒక ఫ్రీ లెక్చర్ పెడతాను, ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ విభజన కారణాల తర్వాత ఇంకా ఇది 10th సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంపాక్ట్, బైఫర్కేషన్ ఇంపాక్ట్ అంటే ఏ విధంగా పడింది అనేది. ఇప్పుడు గ్రూప్ 1 ఆల్మోస్ట్ 2 years నుంచి నడుస్తుంది కాబట్టి డేటా అంతా మారిపోయింది. ఇంతకుముందు రాజధాని కోల్పోవడం, నూతన రాజధాని ఏర్పాటు అంటే అమరావతి, ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు వికేంద్రీకరణ పరిపాలన ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద క్వశ్చన్స్ రావచ్చు. ఈ 10th సెగ్మెంట్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ హ్యాస్ టు బి వెరీ డైనమిక్, యూ హావ్ టు అప్డేట్ ఇట్. ఇప్పుడు ఉద్యోగుల విభజన, స్థానిక సమస్యలు అయిపోయాయి. రాజధాని లేకపోవడం ఏ విధంగా అయింది, ఆర్థిక ప్రభావం ఏ విధంగా పడింది, దాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు 2014 నుంచి ఇంతవరకు చూస్తే ఆర్థిక ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొందండి. సో మొన్న ఎకనామిక్ సర్వే కూడా వచ్చింది కాబట్టి ఒక 16వ తారీఖున లాస్ట్ మంత్, అందులో ఉన్న డేటాని మీరు తీసుకుని దీన్ని చేయాలి. ఇది కూడా విభజన ప్రభావం నేను లెక్చర్ ఇస్తాను మీకు. ఇందులో ఏమైనా అడగచ్చు, నీళ్లు సమస్యలు లేదా నదీ జలాల పంపిణీ విషయం ఏమైనా అడగచ్చు. అలాగే ఆర్థిక వనరులు, అభివృద్ధి అవకాశాలు, నదీ జలాలు కూడా ఇచ్చారు. నదీ జలాలు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వం నిన్న మొన్న కూడా మన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణకు కూడా ఇవ్వడం జరిగింది. ఏం చేసినా కొత్త ప్రాజెక్ట్స్ ఇవ్వండి అని. నా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉంది, నా వెబ్సైట్లో కూడా ఉంది. వాటర్ వాట్స్ అని ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో కూడా పెడతాను ఒక 1 weekలో. సో ఇలా నా ఉద్దేశం ఏంటంటే మొత్తం ఒక 30 క్వశ్చన్స్ తీసుకోండి. ఒక 30 క్వశ్చన్స్ చూసుకుని ప్లాన్ ఏ క్వశ్చన్స్ ఒక 30, ప్లాన్ బి క్వశ్చన్స్ ఒక 20, టోటల్ ఒక 50 చూసుకోండి. నేను అది కూడా గివింగ్ ఏ సెపరేట్ లెక్చర్ on what exactly are the topics, but broadly this is how we do this. Okay, so friends, please keep visiting my website drsridharias.com as well as the YouTube channel. Both I suggest you should visit both, and please look forward to one important lecture every day, and preferably by evening I will be uploading it every day night. Whenever you go to sleep, please visit my YouTube channel or website and look for it. Okay, so it's exhaustive, but this is how you need to analyze the syllabus and important areas. Okay, thanks for listening to me. Good luck. Please visit drsridharias.com. Okay, drsridharias.com for current affairs and important updates and announcements. Subscribe to my YouTube channel also, and my details are given. Any one of you can call me. I will explain whatever doubts you have. Okay, I'm always ready to ensure that you get clarity on the subjects as a teacher. Okay, right? Good luck.